మనకి వీళ్ళ యాంబియన్స్ అయితే మనకి ఏంటంటే మనకి అసలు విందు భోజనం ఎలా చేస్తాం, ఎలా తింటాం, మన పెళ్లిలో ఎలా అనిపించే సెక్షన్ ఉంటుంది అనేది మనకి స్టార్టింగ్ లో వీళ్ళైతే ఆ థీమ్ తీసుకు. ఓకే అండి, ప్రస్తుతానికి మనం అయితే విజయవాడ విందు భోజనం రెస్టారెంట్ అయితే ఉన్నాము. హాయ్ హలో అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టెక్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు అయితే మనం విజయవాడ గురునానక్ కాలనీలో అయితే వచ్చామండి. గురునానక్ కాలనీలో ఒక రెస్టారెంట్కి వచ్చాము. అది మనకు వచ్చి విందు భోజనం. మన గురునానక్ కాలనీలో మనకు వచ్చేటప్పటికి సర్వీస్ రోడ్లో ఉంటుందండి విందు భోజనం. వీళ్ళ దగ్గర మనకి ఫుడ్స్, ఎటువంటి ఫుడ్స్ దొరుకుతాయి, స్టార్టర్స్ ఏం దొరుకుతాయి, అసలు వీళ్ళ యాంబియన్స్ ఎలా ఉన్నాయి, మనకి బయట వ్యూ ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మనైతే వీళ్ళ యాంబియన్స్ కానీ ఇదంతా చూద్దాము. మనకు టోటల్ గా 2 ఫ్లోర్స్ అయితే మనకి సిట్టింగ్ ఉందండి. ఓకే అండి, మనకు వచ్చేటప్పటికి విందు భోజనం మనకి రెస్టారెంట్ యొక్క అవుట్లుక్ అయితే బయట నుంచి మనకైతే ఇలా వస్తుంది. మనకి టోటల్ గా 2 ఫ్లోర్ సిట్టింగ్ అయితే ఉంది. లోపలికి వెళ్దాం. మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఒక అంబియన్స్ ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్ లో ఎలా ఉంది ఏంటి అనేది మనకి వీళ్ళ అంబియన్స్ అయితే మనకి ఏంటంటే మనకి అసలు విందు భోజనం ఎలా చేస్తాం, ఎలా తింటాం, మన పెళ్లిలో ఎలా అనిపించే సెక్షన్ ఉంటుంది అనేది మనకి స్టార్టింగ్ లో వీళ్ళైతే ఆ థీమ్ తీసుకున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంట్రన్స్ అవగానే లోపల వచ్చేప్పటికి ఈ సైడ్ అయితే రిసెప్షన్ ఉంటుంది, మనకి బిల్డింగ్ సెక్షన్ ఉంటుంది. వీళ్ళ అంబియన్స్ ఏంటంటే కూల్ అండ్ కామ్ క్లాసీ అంబియన్స్ అండి. సిట్టింగ్ కూడా హ్యూజ్ సిట్టింగ్, మనకి చూడండి హ్యూజ్ సిట్టింగ్ అయితే మనకి ఇచ్చేసారు. జస్ట్ మనకి ఈ ఒక్కలేనే ఎట్ ఏ టైం 20 మెంబర్స్ కూర్చొని మనకు మీల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మన ఇటువైపు కూడా టేబుల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి చక్కగా ఎట్ ఏ టైం ఓన్లీ ఈ ఫ్లోర్ లోనే మనకి ఎట్ ఏ టైం ఒక 50 to 60 మెంబర్స్ వచ్చి కూర్చున్నా కానీ మనం మీల్ ఎంజాయ్ చేసే ఫెసిలిటీ వీళ్ళు ఇచ్చారు. వీళ్ళ యాంబియన్స్ చాలా కూల్ అండి. మనకి ఈ మధ్యలో మనకు వచ్చేప్పటికి ఆ ఫ్లవర్స్ కానివ్వండి, ఇలా నీట్ గా చక్కగా పైన మనకి ఆ గూమర్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, క్లాస్ అని వింటేజ్ స్టైల్ చాలా క్లాసీ అంబియన్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఇటు కూడా మనకు వచ్చేప్పటికి ఇంకో సోఫా టైప్ మనకి సెట్ చేశారండి. ఇది ఒక 10 మెంబర్స్ వరకు ప్రశాంతంగా కూర్చొని మనకి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మా థీమ్ ఒక్కటే కాదనండి. ఇటు వచ్చేప్పటికి మనకి చూడండి ఎన్టీఆర్ గాని కానీ, జమున, సూర్యకాంతం కానీ, మనకి సావిత్రి గారు, నాగేశ్వరరావు గాని, మనకి ఓల్డ్ హీరోస్ ఫొటోస్ కూడా ఇక్కడ చేశారు. ఇక్కడ వచ్చేప్పటికి మనకి సినిమా మనకి ఓల్డ్ పిక్చర్ లో పోస్టర్ అరేంజ్ చేశారు. అదొక్కటే కాదండి, ఇటువైపు వచ్చేటప్పటికి మన ప్రకాశం బ్యారేజ్ యొక్క మనకి ఇక్కడ పెయింటింగ్ కూడా వీళ్ళైతే అరేంజ్ చేశారు. మనం ఇందాక ఫస్ట్ ఫ్లోర్ చూసామండి సిట్టింగ్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం. మనకు వచ్చేప్పటికి విందు భోజనం ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. మనం పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే అండి, మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చాం. ఇక్కడ సిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. మనకి ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా మొక్కలతో మనకి ఏంటంటే యాంబియన్స్ చక్కగా గ్రీనరీతో మనకైతే ఇక్కడ యాంబియన్స్ అయితే వెళ్ళి ఉన్నాయండి. లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఇటు వచ్చేటప్పటికి లోకల్ అంబియన్స్ అది మనకి ఇక్కడ కూడా మనకి హ్యూజ్ సిట్టింగ్. ఇక్కడ మనం ఎట్ ఏ టైం ఒక 20 మెంబర్స్ కూర్చొని చేసుకుందాం కానీ మనకి పట్టే సిట్టింగ్ ఉంది. ఇటు కూడా ఓకే అండి. ఈ సెకండ్ ఫ్లోర్ లో మనకి ఓన్లీ సిట్టింగే కాదండి, మంది సెక్షన్ కూడా ఉంది. మంది క్యాబిన్స్ కూడా వీళ్ళైతే అరేంజ్ చేశారు. ఇది మనకు వచ్చేప్పటికి ఇక్కడ 2 మెంబర్స్ మంది క్యాబిన్స్. ఇటువైపు వచ్చేటప్పటికి ఒక ఎట్ ఏ టైం మనకి ఒక 4 మెంబర్స్ కూడా కూర్చునే మంది క్యాబినెట్ ఇటువైపు ఇచ్చారు. అటువైపు కూడా మనకి మంది క్యాబిన్స్ ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి పైన మనకి లైటింగ్ కూడా నీట్ గా వింటేజ్ స్టైల్ మనకి ఓల్డ్ లుక్ అయితే ఇచ్చారు. వీళ్ళు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా సూక్ష్మంగా డిజైన్ చేసుకున్నారు. క్లాసీ అంబియన్స్ అయితే ఏంటంటే మనకి ఈ మంది సెక్షన్ లో కూడా వీళ్ళు ఏంటంటే కేవలం మంది తింటేనే మనకి ఏం క్యాబిన్స్ ఇవ్వండి, వీళ్ళ దగ్గర దొరికే ఏ ఫుడ్ అయినా ప్రొవైడ్ చేస్తారు. మనకి కూర్చొని మన మండీలో కూడా నార్మల్ బిర్యానీస్ కానీ అవి కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇటువైపు ఇంకొక 2 క్యాబిన్స్ అయితే ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడ మనకి సపరేట్ క్యాబిన్ అయితే ఉంది. అయితే ఏంటంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఒక 15 మెంబర్స్ మనకి 20 మెంబర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇది ప్రొవైడ్ చేస్తారు. రిజర్వేషన్ మనకి అక్కడ నెంబర్ ఉంటుంది, మన రిసెప్షన్ది నేను ఇస్తాను. అక్కడ మీరు రిజర్వేషన్ చేసుకుంటే అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఈ రెస్టారెంట్ ని ఆన్ 7th November 2023 మన లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు ఇక్కడ మనకి విందు భోజనం వచ్చి ఇక్కడ విజిట్ చేశారని, ఇక్కడ ఫుడ్స్ మొత్తం మనకి టేస్ట్ చేశారు. మనం ఇప్పుడు రెస్టారెంట్ లోకి వెళ్ళిపోదాం కిందకి. అక్కడ వాళ్ళు ఫుడ్స్ ఏమున్నాయి ఏంటి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే అండి, ప్రస్తుతానికి మనం అయితే విజయవాడ విందు భోజనం రెస్టారెంట్ అయితే ఉన్నాము.
ఇక్కడ మనకు కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందామని ఇక్కడ మనకి బ్రదర్ ఉన్నారు, ఒకసారి ఆయన పలుకుదాం. భయ నమస్తే భయ. పేరు భయ? చందు. ఏం భయ మధ్యాహ్నం భోజనం చేయలేదా? కొంచెం బయటికి వెళ్ళొచ్చాం అందుకనా. ఓకే రైట్. ఓకే ఏంటి భయ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగుంది. బాగుందా? ఓకే అయితే మన ఫ్యామిలీస్ తో గానీ సరదాగా ఫ్రెండ్స్ తో ఇక్కడ వచ్చి మనం స్పెండ్ చేయొచ్చా టైం? ఓకే మీరు తీసుకున్న ఫుడ్ కి లేకపోతే వీళ్ళ అంబియన్స్ గానీ అవుట్ ఆఫ్ 5 లేదా అవుట్ ఆఫ్ 10 మీ ఇష్టం రేటింగ్ ఎంత ఇవ్వగలుగుతారు? 4. 4. ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్. ఓకే అండి మనం విందు భోజనంలో ఇంకో కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందామని ఫుడ్ ఎలా ఉంది ఏంటంటే కదా. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ పేరు సార్? నందారెడ్డి. ఓకే సార్ ఫుడ్ ఎలా ఉంది సార్ మన దగ్గర? ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి అండ్ దే రికమెండెడ్ టు ఆర్డర్ దిస్ డిష్. ఇట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది. సో అదే ఇప్పుడే మాట్లాడుతున్నాను మా వాళ్ళతో కూడా. ఓకే 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 సార్ బాగుంది అని. ఇప్పుడు వీళ్ళ అంబియన్స్ ఉన్నాయి కదా, మనకి ఏదైనా సిట్టింగ్ కానివ్వండి వీళ్ళ లైటింగ్ అంబియన్స్ కానీ ఎలా అనిపించింది మీకు? అదే చూస్తున్నాను యాక్చువల్లీ ఈ టైంలోనే ఇంత బిజీగా ఉందంటే బాగుంటేనే వస్తారు కదా అని అనుకుంటున్నాను కూడా. ఓకే ఓకే సార్ ఒకవేళ మీరు తిన్న ఫుడ్ కానివ్వండి వీళ్ళ సర్వీస్ సిట్టింగ్ అంబియన్స్ కానీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇవ్వగలుగుతారు? అవుట్ ఆఫ్ వాట్? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 వరకు ఇవ్వచ్చు. 4 వరకు ఇస్తారు. 4.5. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ అవర్ మీల్. థ్యాంక్ యూ సార్. ఈ విందు భోజనంలో వచ్చేటప్పటికి మేము కొన్ని స్టార్టర్స్ అయితే చెప్పాము. పహాడీ ముర్గా అయితే మనం ఒక స్టార్టర్ అయితే చెప్పాము, అది వచ్చింది మనకి. ఒకసారి చూద్దాం. ఓకే అండి ఫస్ట్ స్టార్టర్ అయితే పహాడీ ముర్గా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటది. మనకి ఇది గ్రిల్ మీద మనకి ఆ ఫైర్ మీద కాకుండా చాలా డిఫరెంట్ స్టార్టర్ చాలా బాగుంది. ఇక్కడ మేము వచ్చేది ఇంకా స్టార్టర్స్ అప్పటికి వాటర్ మెలన్ చికెన్ అయితే వీళ్ళ సిగ్నేచర్ డిష్ అంటే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటని. వాటర్ మెలన్ చికెన్ అంటే అసలు ఎలా ఉంటుంది, డిఫరెంట్. ఇది వెంట కూడా ఫస్ట్ టైం చూద్దాం. అదే దీని మీద వాళ్ళు పైన జింజర్ గార్లిక్ చిన్న పీసెస్ కట్ చేసి మనకి చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. వాటర్ మెలన్ మనకి ఆ ఫ్రాగ్రెన్సీ కూడా మనకి ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఓకే అండి మనం ఇంకొక డిష్ అయితే మనం స్టార్టర్ లో చెప్పాము, అది వచ్చేప్పుడు మనకి రోస్టెడ్ ఫిష్. ఇది వచ్చేప్పుడు వీళ్ళది సిగ్నేచర్ డిష్ అంట, ఒకసారి చూద్దాం. వేడిగా ఇప్పుడే మనకి హాట్ గా స్మోక్ కూడా వస్తుంది. చాలా బాగుంది. నార్మల్ గా ఫిష్ అంటే మనకి స్మూత్ గా ఉంటుంది కానీ క్రంచీగా ఉంది. ఆ జింజర్ గార్లిక్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసారు, చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే మనం రాంబో బిర్యానీ కూడా ఆర్డర్ చేసామండి. వాళ్ళ సిగ్నేచర్ డిష్ కూడా మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఏంటో. చాలు రాంబో బిర్యానీ సూపర్ అని మనం ఎక్కడ తిన్నా కానీ రాంబో బిర్యానీ అద్దరిపోతుంది. నేను అంతకుముందు కూడా ఇక్కడ తిన్నా కానీ ఇది బాగుంది, ఇది స్పైసీగా బాగుంది, చాలా బాగుంది. ఇంకా హైలైట్ అయితే వీళ్ళ మనకి ఆ నాటుకోడి విత్ మనకు రాగి సంగటి అంటే అసలు చాలా బాగుంది, వెరీ టేస్టీ. అదైతే వేరే నాకు మొత్తంగా నచ్చింది. వీళ్ళ రాగి సంగటి విత్ మనకి నాటుకోడి అయితే సూపర్ అండి, వేరే లెవెల్. వీళ్ళ దగ్గర డిజర్ట్స్ కూడా ఉంది. నేను ఆప్రికాట్ డిలైట్ ట్రై చేశాను, చాలా బాగుంది. అసలు మలాయి టేస్ట్ కానీ దాంట్లో వచ్చే ఆ లేయర్స్ కానీ అసలు అది వేరే లెవెల్, చాలా టేస్టీ ఉంది. ఆప్రికాట్ డిలైట్ చాలా ట్రై చేశాను, ఇదైతే ఇంకా డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇదండి ప్రస్తుతం నా వీడియోస్ మన విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్ లో. నిజంగానే వీళ్ళ దగ్గర విందు భోజనం ఏనండి. వీళ్ళ దగ్గర నాకు కొన్ని ఐటమ్స్ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఎస్పెషల్గా పహాడీ ముర్గా కానీ ఆ వాటర్ మెలన్ చికెన్ కానీ వేరే లెవెల్. అంటే స్పెషల్గా అయితే వీళ్ళ దగ్గర రాగి సంకటి విత్ ఆ నాటి కూడా సూపర్ అండి. రాంబో బిర్యానీ ఇంకా వేరే లెవెల్.
వీళ్ళ రెస్టారెంట్ కానీ వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4.5 రేటింగ్ ఇస్తే ఇస్తానండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ కానీ నాకు ఫార్వర్డ్ చేయండి. మీరు ఆల్రెడీ ఇక్కడ విజిట్ చేసిన టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఒకవేళ పోతే విజిట్ చేయకపోతే మస్ట్ విజిట్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.